ఓకే. ఈరోజు మనం మెర్జ్ టు సార్టెడ్ అరేస్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక నోట్ రాసాను మీకు. సీ దిస్ లాజిక్ బిఫోర్ గోయింగ్ ఇంటూ మెర్జ్ సార్ట్ ఆల్గోరిథం అని రాసాను. మెర్జ్ సార్ట్ ఆల్గోరిథం ఇంప్లిమెంట్ చేసే ముందే మనం ఈ లాజిక్ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే లాజిక్ వాడుతున్నామో మళ్ళీ మెర్జ్ సార్ట్ ఆల్గోరిథంలో కూడా సేమ్ లాజికే వాడతాం. గాట్ ఇట్? సో ఇప్పుడు ఏం చేద్దాం ఇక్కడ చూడండి. ఇక్కడ నాకు 2 సార్టెడ్ అరేస్ ఇచ్చారు. ఆ 2 సార్టెడ్ అరేస్‌ని నేను ఏం చేయాలి ఇక్కడ? మెర్జ్ చేయాలి. రైట్? క్వెషనే అది మనకి. సో మెర్జ్ చేసిన తర్వాత అవుట్‌పుట్ అనేది నాకు ఇలా రావాలి. సో ఇప్పుడు నేను సింపుల్‌గా నార్మల్‌గా రాసేయొచ్చు అంటే ఎలా రాయొచ్చు సొల్యూషన్‌ని? ఏముంది? ఇచ్చినయి 2 సార్టెడ్ అరేస్ కదా! 2 సార్టెడ్ అరేస్‌ని నేను కంకాటినేట్ చేసేస్తే నాకు అరే ఇంకొక కొత్త అరే ఎలా వస్తుంది నాకు? 1 1 2 2 2 3 3 4 5 1 1 2 2 3 ఇలా వస్తుంది. రైట్? ఇప్పుడు ఇలా వచ్చిన యారేని సింపుల్గా మనం సార్ట్ చేసుకున్నాం అనుకో. దీన్ని ఏం చేసుకోవాలి? సార్ట్ చేసుకున్నాం అనుకోండి. నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. చూడు, ఇప్పుడు ఈ యారేని సార్ట్ చేసుకుంటే ఏమవుతుంది? అన్ని వన్స్ ఒక దగ్గరకు వచ్చేస్తాయి, టూస్ అన్నీ ఒక దగ్గరకు వచ్చేస్తాయి. అండ్ టూస్ ఎక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 నెట్. సో టోటల్ 5 టూస్. ఓకే. అండ్ 3s మొత్తం ఒక దగ్గరికి అండ్ 4 5 కూడా ఒక దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది? నాకు కావాల్సిన అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో దీనికి మనం కోడ్ రాద్దాం. ఎలా రాసుకోవచ్చు కోడ్ ఇక్కడ? సో సింపుల్. నేను యూజర్ నుంచి అరే ఇన్పుట్ తీసుకోవాలి. అరే ఇన్పుట్ యూజర్ నుంచి ఎలా తీసుకోవాలి మనం? లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ అని రాస్తాం. ఇక్కడ నేను ఇంట్ అని రాశాను. ఎందుకు ఇంట్ రాశాను? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా తీసుకోవాలి కాబట్టి ఇంట్, లేదు స్ట్రింగ్ అయితే ఎస్టీఆర్ రాసే వాళ్ళం. గాట్ ఇట్? అండ్ ఇంకొక అరే కూడా తీసుకోవాలి. రైట్? లిస్ట్ ఆఫ్ మ్యాప్ ఆఫ్ ఇంట్ కామా ఇన్పుట్ డాట్ స్ప్లిట్ ఇలా కూడా రాసేసుకోవచ్చు మనం. ఇంకొక యారే తీసుకున్నాం. నేనేం చెప్పాను లాజిక్లో మీకు గుర్తుంటే? ఇచ్చిన 2 యారేస్ని ఏం చేయాలి ఇక్కడ? కంకాటినేట్ చేసుకుని దాని తర్వాత సార్ట్ చేసుకోవాలి, అంతే. సో ఏం చేస్తే ఇప్పుడు 2 యారేస్ని కంకాటినేట్ చేస్తా. యారే 3 అని పెట్టుకుని 2 యారేస్ని కంకాటినేట్ చేస్తా. యారే 1 ప్లస్ యారే 2 అనేసి యారే 3 డాట్ సార్ట్ అనేసి అన్నాను. సో ఇది నాకు సార్టెడ్ అయిపోయింది. రైట్? సార్ట్ అయిపోయింది నాకు ఆన్సర్గా వస్తుంది మీకు గుర్తుంటే. సో ప్రింట్ యారే 3 అనేసి అన్నాను. ఇప్పుడు రన్ చేస్తా కోడ్ రన్ చేసుకుంటే ఇప్పుడు ఏమైంది? 1 1 1 1 2 3 4 5 అండ్ ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు మీరు యారే ఇన్పుట్స్ అనేవి సార్టెడ్గా ఇవ్వండి. బికాస్ మనం సార్టెడ్ యారేస్ని మర్జ్ చేయాలి. గాట్ ఇట్? అండ్ 1 1 2 3 4 ఇప్పుడు చూసుకోండి. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తే ఇక్కడ చూసుకుంటే నాకు పర్ఫెక్ట్గా అవుట్పుట్స్ అనేవి వస్తున్నాయి. గాట్ ఇట్? ఇది నేను నార్మల్గా రాసుకోవాలనుకుంటే ఇలా రాసేసుకోవచ్చు. రైట్? కానీ ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే మీకు కంకాటినేట్ చేయకూడదు, 2 లిస్టులని కంకాటినేట్ చేయకూడదు అండ్ సార్ట్ ఫంక్షన్ అనేది నువ్వు వాడకూడదు, కానీ నాకు అవుట్పుట్ అనేది రావాలి ఇలా. సో ఎలా సాల్వ్ చేస్తాం ఇక్కడ చూడండి అందరూ. సో ఇక్కడ నేను కొన్ని లైన్స్ రాశాను మీకు బాగా అర్థం అవ్వడానికి. కొన్ని లైన్స్ రాశాను. ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏం రాశాను? టేక్ 2 పాయింటర్స్ ఐఎన్జే అండ్ ప్లేస్ ఎట్ ఏ 0th ఇండెక్స్ అని రాశాను. ఐఈజే అనే 2 పాయింటర్స్ తీసుకుని మనం ఏ ఇండెక్స్లో పెట్టుకోవాలి? 0th ఇండెక్స్లో పెట్టుకోవాలి. సో ఐ వాల్యూ ఇక్కడ 0 తీసుకున్నా, జే వాల్యూ కూడా ఇక్కడ ఏం తీసుకున్నా? 0. సో 0 అంటే ఇండెక్స్. సో ఇక్కడ చూసుకుంటే ఐ వాల్యూ ఇక్కడ అండ్ జే వాల్యూ ఇక్కడ. ఓకే. సో ఈ ఐ అనేది 0th ఇండెక్స్ ఇచ్చిన 2 అరేస్ కదా. ఈ 2 అరేస్లో 2 ఐజేస్ ఎక్కడ పెట్టుకుంటాం? 0th ఇండెక్స్లో పెట్టేసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మనం ఇక్కడ ఏమన్నాము? కంపేర్ ఐఎన్జే టేక్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద రిజల్ట్ లిస్ట్ అండ్ మూవ్ ద పాయింటర్ అనేసి అన్నా. ఐఈజే 2 కంపేర్ చేసేసుకుని రెండిట్లో ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ వస్తుందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనం రిజల్టెంట్ లిస్ట్ లోపలికి తీసుకుని పాయింటర్ని మూవ్ చేసుకోవాలి అనేసి అన్నారు. ఓకే. ఇంకా ఇఫ్ బోత్ ద ఎలిమెంట్స్ ఆర్ సేమ్ కన్సిడర్ ఐ యాజ్ ఎ స్మాలెస్ట్ ఎలిమెంట్ అండ్ టేక్ ఇన్ టు ద రిజల్ట్ లిస్ట్ అండ్ మూవ్ ద పాయింటర్. ఒకవేళ కంపేర్ చేసే మూమెంట్లో నీకు 2 సేమ్ ఎలిమెంట్స్ వస్తాయి. రైట్? 2 ఈక్వల్ ఎలిమెంట్స్ అవుతాయి. ఐఏని స్మాలెస్ట్ అనుకుని ఆ స్మాలెస్ట్ వాల్యూని నువ్వు రిజల్ట్లోకి తీసుకుని పాయింటర్ మూవ్ చేసేసుకోవాలి. ఫైన్. ఇప్పుడు మనం అదే ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం ఇక్కడ. ఫైన్.
ఇనిషియల్లీ ఐ వాల్యూ ఎక్కడ ఉంది, 0th ఇండెక్స్ దగ్గర ఉంది, జే వాల్యూ కూడా 0th ఇండెక్స్ దగ్గరే ఉంది, రైట్. ఐ వాల్యూ 0th ఇండెక్స్, సో ఐ వాల్యూ 0th ఇండెక్స్, జే వాల్యూ కూడా 0th ఇండెక్స్. ఓకే, ఇప్పుడు మనం కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. ఐ వాల్యూ 1, జే వాల్యూ 1 రెండు ఈక్వల్ అయితే ఐఏ స్మాలెస్ట్ అనుకుని అది రిజల్టెంట్ లిస్ట్లోకి తీసుకుని పాయింటర్ని మనం 1 టైం మూవ్ చేద్దాం. పాయింటర్ 1 టైం అంటే 0th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్కి రావడం, ఫస్ట్ ఇండెక్స్ నుంచి సెకండ్ ఇండెక్స్కి వెళ్ళడం, అలా ఇంక్రీజ్ చేయడం మనం. గాట్ ఇట్. సో మూవ్ ద పాయింటర్ అన్నాం. సో పాయింటర్ మూవ్ చేసుకున్నాం. ఐ అనే పాయింటర్ ఇప్పుడు ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉంది నీకు ఇక్కడ. గాట్ ఇట్. నెక్స్ట్ మళ్ళీ కంపేర్ చేయి. ఐ వాల్యూ 1, జే వాల్యూ 1 రెండు ఈక్వల్. సో ఐఏ స్మాలెస్ట్, సో ఐ వాల్యూ అనేది 1, ఆ 1 అనేది రిజల్టెంట్ లిస్ట్లోకి తీసుకుని పాయింటర్ని 1 టైం మూవ్ చేయి. సో ఐ వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఏ ఇండెక్స్కి వెళ్తుంది, సెకండ్ ఇండెక్స్కి వెళ్ళింది, రైట్. సెకండ్ ఇండెక్స్లో ఉంది నీకు ఇక్కడ, రైట్. ఐ వాల్యూ 2 ఉంది, జే వాల్యూ 1 ఉంది. రెండిట్లో నీకు ఏది స్మాలెస్ట్, జే వాల్యూ 1 స్మాలెస్ట్. సో ఆ 1 అనేది ఇక్కడ తీసుకుని సింపుల్గా జే పాయింటర్ని 1 టైం మూవ్ చేసేసి, రైట్, 1 టైంని ఇలా మూవ్ చేసేసుకుంటాం. ఇక్కడ చూసుకుంటే జస్ట్ ఇది ఇండెక్స్ ఏ ఇండెక్స్ దగ్గర ఉందో ట్రాక్ తీసుకుంటున్నాను అంతే. ఈ ఐజే అంతే ఏ ఇండెక్స్ దగ్గర ఉంది చూసుకుంటే ఇక్కడ ఐ వాల్యూ అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంది, సెకండ్. సో ఇది సెకండ్ ఇండెక్స్ని చెప్తుంది. జే వాల్యూ ఎక్కడ ఉంది, ఫస్ట్. సో చూసుకోండి ఇక్కడ జే వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్ దగ్గర ఉందని చెప్తుంది అంతే. ఓకేనా. నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంది ఇక్కడ 2, జే వాల్యూ ఏముంది 1, రెండిట్లో ఏది స్మాలెస్ట్, జే వాల్యూ 1. సో ఈ 1 తీసుకొని పాయింటర్ మూవ్ చేసుకో. అంటే ఫస్ట్ జే అనేది ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, సెకండ్ ఇండెక్స్కి వెళ్ళాలి. చూడండి సెకండ్ ఇండెక్స్కి వచ్చేసింది. నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంది 2, జే వాల్యూ ఏముంది 2, రెండు ఈక్వల్. సో ఐఏ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుని దీని లోపలికి తీసేసుకో. నెక్స్ట్ మళ్ళీ ఓకే తీసుకున్న తర్వాత ఏం చేస్తాం, పాయింటర్ మూవ్ చేయాలనుకుంటా. అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ ఇండెక్స్కి వెళ్ళాలి. సో థర్డ్ ఇండెక్స్కి వెళ్ళిపోయింది నీకు ఇక్కడ. గాట్ ఇట్. నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంది 2, జే వాల్యూ 2, రెండు ఈక్వల్ అయితే ఐఏ నీకు స్మాలెస్ట్ ఎలిమెంట్ అనుకుని దీని లోపలికి తీసేసుకుని సింపుల్గా ఇండెక్స్ మూవ్ చేసుకుంటాం. విచ్ మీన్స్ థర్డ్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి మూవ్ అవుతుంది, ఫోర్త్ ఇండెక్స్కి మూవ్ అయిపోయింది మనకి. గాట్ ఇట్. నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంది 3, జే వాల్యూ ఏముంది 2, రైట్. జే వాల్యూ 2 ఉంది. రెండిట్లో ఏది స్మాలర్, జే వాల్యూ 2 స్మాలర్. సో ఈ 2 అనేది తీసుకొని, రైట్, ఈ 2 వాల్యూ అనేది దీంట్లోకి తీసేసుకొని పాయింటర్ ఇంక్రీజ్ చేయి. సెకండ్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోవాలి, ఇది థర్డ్ ఇండెక్స్కి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, రైట్. నెక్స్ట్ ఐ వాల్యూ ఏముంది 3, జే వాల్యూ కూడా 3, రెండు ఈక్వల్. సో ఐఏ నీకు స్మాలెస్ట్ వాల్యూ అనుకోవాలి కాబట్టి సో 3 దీని లోపలికి తీసుకుని పాయింటర్ మూవ్ చేయి. అంటే ఫోర్త్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఫిఫ్త్ ఇండెక్స్కి వెళ్ళిపోతుంది, ఇక్కడికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఐ వాల్యూ ఏముంది 4, జే వాల్యూ ఏముంది 3. సో ఏది స్మాలెస్ట్, జే వాల్యూ 3 స్మాలెస్ట్. సో ఈ 3 అనేది దీని లోపలికి తీసుకుని మనం పాయింటర్ మూవ్ చేస్తాం. అంటే థర్డ్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి మూవ్ చేస్తాం, ఫోర్త్ ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే నాకు ఏమైంది, ఇక్కడ జే అనేది ఏమైంది, అవుట్ ఆఫ్ ద యారే అయింది, రైట్. ఇక్కడ చూసుకోండి జే వాల్యూ ఏమైంది ఇక్కడ, అవుట్ ఆఫ్ ద యారే. నీకు ఒక థింగ్ అబ్జర్వ్ చేయండి మీరు, జే వాల్యూ అనేది నాకు అవుట్ ఆఫ్ బౌండ్ అనేది అయ్యింది అని నీకు ఎలా తెలిసింది, జే వాల్యూ అనేది నీకు 4 అయ్యింది. కానీ ఈ యారేలో ఇండెక్సింగ్ ఎక్కడి వరకు ఉంది, థర్డ్ వరకే ఉంది. కానీ జే వాల్యూ ఇక్కడ 4 అయింది. సో ఎక్సీడ్ అయింది, జే వాల్యూ ఏమైంది, ఎక్సీడ్ అయింది నీకు యారేని. సో దీనివల్ల తెలిసింది. ఇప్పుడు ఒక థింగ్ ఎక్సీడ్ అయిందా లేదా అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే, జే వాల్యూ ఇక్కడ ఎంత వచ్చిందిరా, 4 కదా. ఈ 4 అనేది దేనికి ఈక్వల్ అయింది, లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయింది. ఒకవేళ నీకు వచ్చిన జే వాల్యూ లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయితే ప్రాసెస్ అనేది ఏం చేస్తాం, స్టాప్ చేస్తాం మనం. గాట్ ఇట్. సో ప్రాసెస్ స్టాప్ చేయడం అంటే ఏంటి, కంపారిజన్ స్టాప్ చేయడం మనం, రైట్. ఏది స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది కంపారిజన్ స్టాప్ చేస్తాం. ఓకే, కంపారిజన్ అనేది స్టాప్ చేసిన తర్వాత నువ్వు ఒక థింగ్ అబ్జర్వ్ చేస్తే ఐ అనేది ఇంకా యారే లోపలనే ఉంది, రైట్. ఐ పాయింటర్ ఎక్కడ ఉంది, యారే లోపలనే ఉంది. సో ఐ అనేది యారే లోపలనే ఉందంటే అర్థం ఏంటి, ఇక్కడ టోటల్ లెంత్ ఆఫ్ ద యారే నీకు ఎంత ఉంది, 7. కానీ నీ ఐ అనే పాయింటర్ ఎక్కడ ఉంది, ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఉంది. సో ఐ వాల్యూ అనేది నీకు ఫిఫ్త్ ఇండెక్స్ దగ్గర ఉంది, టోటల్ లెంత్ ఆఫ్ ద యారే ఎంత ఉంది, 7 ఉంది. విచ్ మీన్స్ నీకు ఇంకా కొన్ని ఎలిమెంట్స్ మిగిలిపోయినట్టే. ఇక్కడ చూసుకో, ఇంకా కొన్ని ఎలిమెంట్స్ అనేవి మిగిలిపోయినట్టే. ఇప్పుడు సింపుల్గా మనం ఏం చేస్తామంటే ఆ మిగిలిపోయిన ఎలిమెంట్స్ని మనం డైరెక్ట్గా ఇలా తీసేసుకుంటాం మనం. అర్థమైందా అందరికీ. సో సింపుల్ లాజిక్.
కంపేర్ చేసి J2 పాయింటర్ 0th ఇండెక్స్ దగ్గర తీసుకుని రెండిట్లో ఏదైతే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఉందో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ అనేది మనము రిజల్టెంట్ లిస్ట్లోకి తీసుకుని సింపుల్గా పాయింటర్స్ని 1 టైం ఇంక్రీజ్ చేస్తాం. ఒకవేళ రెండు వాల్యూస్ అనేవి సేమ్ ఉంటే పాయింటర్లో ఉన్న వాల్యూయే స్మాలెస్ట్ వాల్యూ అనుకుని అది రిజల్టెంట్ లిస్ట్లోకి తీసుకుని పాయింటర్ మూవ్ చేసుకుంటాం. రైట్, ఇలా పాయింటర్స్ ఇలా మూవ్ చేసుకునేటప్పుడు ఒకవేళ ఏదైనా పాయింటర్ అవుట్ ఆఫ్ ద యారే అయితే, అవుట్ ఆఫ్ ద యారే అవ్వడం అంటే ఏంటి, ఇక్కడ చూసుకో J అనేది వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ 4 అంటే ఏంటి, లెంత్ ఆఫ్ ద యారే. చూసుకో దీని లెంత్ ఆఫ్ ద యారే ఎంత 4. ఇప్పుడు యారే లెంత్ 4 ఉంటే మ్యాక్సిమం ఇండెక్స్ ఎక్కడి వరకు ఉంటుంది 3 వరకు. రైట్, 3 వరకు ఉంటుంది. సో ఒకవేళ నీకు వచ్చిన వాల్యూ I కానీ J కానీ లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయ్యింది అనుకోండి, ఏమవుతుంది, అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యిందని. రైట్, అవుట్ ఆఫ్ బౌండ్ అయితే కంపారిజన్ స్టాప్ చేయాలి. లేదు ఇంకా J లెంత్ ఆఫ్ ద యారే లోపలనే ఉన్నాయి, లైక్ J వాల్యూ 0 1 2 3 ఇలా ఉంది కదా, అలా ఉంటే ఏంటి, ఈ యారే లోపలనే ఉన్నట్టు. ఒకవేళ యారే లోపలనే ఉంటే ప్రాసెస్ అనేది మనం కంటిన్యూ చేస్తాం. కంపారిజన్ అనేది మనం స్టాప్ చేయము, కంపారిజన్ అనేది చేస్తూనే ఉంటాం మనం. ఇక్కడ అర్థమైందా? సో ఇక్కడ ఇంకొక లైన్ రాసా చూడండి, ఏంటి ఆ లైన్, కంటిన్యూ కంపేరింగ్ బోత్ ద పాయింటర్స్ ఇఫ్ దే ఆర్ ఇన్సైడ్ ద యారే అనేసి అన్నా. సో ఇన్సైడ్ ద యారే మీనింగ్ ఏంటి, వాల్యూ ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద యారే 1, J వాల్యూ షుడ్ బి లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది యారే 2. ఆల్రెడీ మీకు చెప్పాను. రైట్, లోపల యారే లెంత్ లోపల ఉన్నంతసేపు మనం కంపారిజన్ అనేది చేస్తాము. ఎప్పుడైతే మన కానీ J కానీ ఇక్కడ లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయింది, J వాల్యూ 4 ఇక్కడ 4కి ఈక్వల్ అయింది, లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయింది. అలా ఈక్వల్ అయితే మనం ప్రాసెస్ ఏం చేస్తాం, స్టాప్ చేస్తాం. ఆల్రెడీ చెప్పాను ఇక్కడ మీకు. సో ఇక్కడ కండిషన్స్ ఇవి, వాల్యూ షుడ్ బి లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద యారే 1 ఉండాలి, అంటే లెంత్ లోపలనే ఉంటుంది, అంటే యారే లోపలనే ఉంటుంది. అండ్ J వాల్యూస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది యారే 2, అంటే J పాయింటర్ కూడా యారే 2 లోపలనే ఉంటే కంపారిజన్ అనేది చేస్తాం, లేకపోతే కంపారిజన్ అనేది మనం ఏం చేయం, అంతే కదా. సో ఇది పాయింట్. ఇంకొకటి థింగ్ నువ్వు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ ఇలా కంపేర్ చేసుకునేటప్పుడు J బయటకు వెళ్ళిపోయినా సరే నీకు కొన్ని ఎలిమెంట్స్ అనేవి మిగిలిపోయినాయి ఇక్కడ చూసుకుంటే. రైట్, 4 ఇంకా 5 అనే 2 ఎలిమెంట్స్ మిగిలిపోయినాయి. ఆ 4 5 అనే ఎలిమెంట్స్ తీసుకొచ్చి దీంట్లో పెట్టేసేయాలి, మళ్ళీ రిజల్టెంట్ లిస్ట్లో పెట్టేసేయాలి నువ్వు. గాట్ ఇట్. సో దీని గురించి నేర్చుకుందాం, అంటే మిగిలిపోయిన ఎలిమెంట్స్ మనం ఎలా పెట్టాలి అనేది దాని గురించి ఇప్పుడు నేర్చుకుందాం మనం క్లీన్ కట్గా. ఓకేనా, ఇప్పుడు ఏమన్నాం ఇక్కడ, ఇప్పుడు చూడు, ఇఫ్ దే గో అవుట్ ఆఫ్ ది అరే స్టాప్ కంపారిజన్ అండ్ టేక్ రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్ అని చెప్పాను. ఇక్కడ మీనింగ్ ఏంటి, ఇక్కడ J అనే పాయింటర్ అనేది అవుట్ ఆఫ్ ద యారే వెళ్తే నేను ఏం చేసిన, రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ 4 5 అనేది రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. రైట్, ఇప్పుడు J పాయింటర్ అనేది నాకు అవుట్ ఆఫ్ ద యారే అయితే నేను కంపారిజన్ ఆపేసిన. ఏంది కంపారిజన్ అంటే ఏంది, ఏది స్మాలెస్ట్ ఎలిమెంట్ అనే కంపారిజన్ నేను ఆపేసి సింపుల్గా రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకున్నా. రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఏంది 4 5, ఆ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకున్నా. రైట్, ఈ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనం ఎలా తీసుకోవాలో చూడండి. టు టేక్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ ద అరే 1 అని ఇచ్చాను. చూసుకో, అరే 1లో ఒకవేళ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఉంటే మనం ఎలా తీసుకుంటాం అనేది చూసుకోండి. సో ఇక్కడ ప్రాసెస్ మీకు గుర్తుంటే ఏం తీసుకున్నాం, ప్రాసెస్లో స్మాలెస్ట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ని మనము రిజల్టెంట్లోకి తీసేసుకోవాలి. రైట్, ఇక్కడ ఇనిషియల్ వాల్యూ ఎంత ఉంది, 0th ఇండెక్స్ దగ్గర ఉంది, అండ్ J వాల్యూ కూడా ఎక్కడ ఉంది, 0th ఇండెక్స్ దగ్గర ఉంది. చూడు, వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 5, J వాల్యూ ఇక్కడ ఎంత ఉంది 1, రెండిట్లో స్మాలెస్ట్ ఏంటి 1. సో ఏం చేస్తాం, ఈ 1 అనేది దీంట్లోకి తీసుకుని సింపుల్గా J పాయింటర్ని 1 టైం ఇంక్రీజ్ చేస్తున్నాం. సో J పాయింటర్ అనేది ఏమైంది, అవుట్ ఆఫ్ బౌండ్ అయింది. J పాయింటర్ అనేది అవుట్ ఆఫ్ బౌండ్ అయితే కంపారిజన్ మనం చేస్తామా, నో, కంపేర్ చేయలేము ఇంకా మనం. రైట్, కంపేర్ చేయకుండా మనం ఏం చేస్తాం, రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అనేవి మనం ఏం చేస్తాం, ఇక్కడ తీసేసుకుంటాం మనం. అర్థమైంది కదా అందరికీ. సో రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే ఇవన్నీ ఉన్నాయి, 5 10 8, ఇంకేది తీసుకోలేదు కదా, 5 10 8 ఇవన్నీ తీసేసుకోవాలి మనం ఇక్కడ. సో ఈ ఎలిమెంట్స్ అన్నీ మనం ఎలా తీసుకుంటాం అన్నదానికి కోడ్ స్నిపెట్ చూడండి ఇక్కడ. సో ఇక్కడ ఒక కండిషన్ రాసిన, ఏమని, వైల్ I ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది అరే 1 అన్న. వాల్యూ ఇక్కడ ఎంత ఉంది నాన్న,
0 ఉంది. సో 0 ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది అరే 1. లెంత్ ఆఫ్ ది అరే 1 ఎంత? ఇక్కడ 3 లెంత్ ఉంది నీకు, రైట్? ఇక్కడ చూసుకుంటే ఇక్కడ కూడా రాసా. అరే లెంత్ మొత్తం ఎంత ఉంది నీకు? 3 లెంత్ ఉంది. సో 0 ఈస్ లెస్ దాన్ 3. కండిషన్ ట్రూ ఆ ఫాల్సా? ఎస్, కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం ఇక్కడ ఏమన్నాం? రిజల్ట్ డాట్ అపెండ్ array 1 of i వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? 0. సో array 1 of 0 అనేది దేనిలోకి తీసుకుంటాం? రిజల్ట్లోకి తీసుకుంటాం. array 1 of 0 అంటే ఏంటి? ఇక్కడ 5. సో ఈ 5 అనేది దీని లోపల తీసేసుకున్నాం మనం. తీసేసుకున్న తర్వాత ఏం చేసిన? i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. i ప్లస్ ఈక్వల్ టు 1 అంటే i పాయింటర్ని మనం ఏం చేస్తున్నాం? 1 టైమ్ ఇంక్రీజ్ చేస్తున్నాం. i పాయింటర్ని ఏం చేస్తున్నాం? 1 టైం ఇంక్రీజ్ చేస్తున్నాం. 1 టైం ఇంక్రీజ్ చేయడం అంటే ఇక్కడ ఏంది? 0th ఇండెక్స్ నుంచి ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళాలి. సో 0th ఇండెక్స్ నుంచి ఎక్కడికి వెళ్తుంది? ఇక్కడికి ఫస్ట్ ఇండెక్స్ దగ్గరికి వెళ్ళిపోయింది, రైట్? సో ఫస్ట్ ఇండెక్స్ ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 ఉంది. i వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1 అనేది నీకు ఉంది, ఫైన్. అండ్ ప్రాసెస్ రిపీట్ చేయి. ఇక్కడ ప్రాసెస్ ఏం రిపీట్ చేయవు? ఇక్కడ ఇప్పుడు i వాల్యూ ఎంత ఉంది? 1. సో మళ్ళీ కండిషన్ అనేది నాకు చెక్ అవుతుంది. ఏమని? 1 ఈస్ లెస్ దాన్ 3 అని కండిషన్ ఒకటి చెక్ చేస్తాను నేను. 1 ఈస్ లెస్ దాన్ 3 కాదా అని కండిషన్ చెక్ చేస్తున్నా. ఇక్కడ i వాల్యూ 1 ఉంది. సో 1 ఈస్ లెస్ దాన్ 3. కండిషన్ ఏమైంది? ట్రూ. కండిషన్ ట్రూ అయితే ఇక్కడ ఏమన్నా? రిజల్ట్ డాట్ అపెండ్ array 1 of i. ఏం అపెండ్ చేస్తున్నా? array 1 of i. i వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ 1. array 1 of 1 అంటే array 1 of 1 అంటే వాల్యూ ఏంటి? 10. ఈ 10 అనేది నేను రిజల్ట్లోకి తీసేసుకొని అండ్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. అంటే ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి మూవ్ చేస్తున్నా? సెకండ్ ఇండెక్స్. చూడు ఇక్కడ నుంచి ఎక్కడికి మూవ్ అయింది? ఈ సెకండ్ ఇండెక్స్కి నీకు మూవ్ అయిపోయింది ఇక్కడ, సింపుల్గా మీకు గుర్తుంటే. ఫైన్. ఇప్పుడు i వాల్యూ ఎంత నాన్న? 2 కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం? ఇక్కడ మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. బికాస్ ఇది వైల్ లూప్, ప్రతిసారి కండిషన్ చెకింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ కండిషన్ చెక్ చేస్తాం. ఏమని? 2 ఈస్ లెస్ దాన్ 3. ఎస్, 2 ఈస్ లెస్ దాన్ 3. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అన్నప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? రిజల్ట్లోకి రిజల్ట్ డాట్ అపెండ్ array 1 of i. array 1 of i వాల్యూ ఎంత? ఇక్కడ 2. array 1 of 2. array 1 of 2 అంటే వాల్యూ ఏముంది? 18, రైట్? ఈ 18 అనేది దీనిలో తీసేసుకో. గాట్ ఇట్. సో నెక్స్ట్ i ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న. అంటే సెకండ్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి పోవాలి? థర్డ్ ఇండెక్స్కి. సో ఇది చూసుకుంటే ఇప్పుడు ఏమైంది? ఇక్కడ నాకు అవుట్ ఆఫ్ బౌండ్ అయింది ఇక్కడ, రైట్? ఏమైంది ఇక్కడ? అవుట్ ఆఫ్ ది బౌండ్, రైట్? అవుట్ ఆఫ్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటి? నీ i అనేది దేనికి ఈక్వల్ అవ్వాలి? లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అవ్వాలి, రైట్? i వాల్యూ 3. సో లెంత్ ఆఫ్ ద యారే ఏముంది? 3. సో ఎప్పుడైతే నీకు i వాల్యూ అనేది లెంత్ ఆఫ్ ద యారేకి ఈక్వల్ అయిందో మనం కంపారిజన్ అనేది స్టాప్ చేసి పడేస్తాం ఇక్కడ, సింపుల్గా, రైట్? ఒకవేళ 0 కానీ 1 కానీ 2 కానీ ఉంటే మనం ఏం చేసినాం? ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం, రైట్? సో ఇది మనకి. సో array 1లో ఎలిమెంట్స్ మిగిలిపోతే ఇలా ఈ కోడ్ రాసి సింపుల్గా తీసేసుకుంటాం మనం. ఇప్పుడు సిమిలర్లీ నాకు array 2లో కూడా ఎలిమెంట్స్ మిగిలిపోవచ్చు. మేబీ స్కోప్ ఉంది నాకు. ఏమని? టు టేక్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇన్ array 2. సో ఇక్కడ చూసుకోండి, i వాల్యూ ఏం తీసుకున్నా? 0. j వాల్యూ కూడా ఇక్కడ ఏం తీసుకున్నా? 0. i వాల్యూ ఇక్కడ, j వాల్యూ ఇక్కడ. గాట్ ఇట్. ఇప్పుడు చూసుకో, మనం ఏం చేస్తాం? ఫస్ట్ మీకు గుర్తుండే ప్రాసెస్ ఏంటి? ij రెండు కంపేర్ చేస్తాం. ఎందుకు కంపేర్ చేస్తాం? i ఇంకా j రెండు array, మన arrays లోపలనే ఉన్నాయి. array లోపలనే ఉంటే కంపారిజన్ మనం చేసుకోవచ్చు. i వాల్యూ ఏముంది? 1. j వాల్యూ ఏముంది? 5. రెండిట్లో ఏది స్మాలెస్ట్ నీకు? 1 స్మాలెస్ట్. సో 1 దీంట్లో తీసేసుకొని బై i వాల్యూ అనేది బై 1 టైం ఇంక్రీజ్ చేయి. అంటే i అనేది ఏ ఇండెక్స్ దగ్గర ఉంది? ఫస్ట్ ఇండెక్స్. సో ఇక్కడికి వస్తుంది నీకు. సో ఇక్కడికి రావడం అంటే ఏంటి? అవుట్ ఆఫ్ బౌండ్, రైట్? అవుట్ ఆఫ్ బౌండ్ అంటే మీనింగ్ ఏంటి? నీ i వాల్యూ అనేది దేనికి ఈక్వల్ అవ్వడం? లెంత్ ఆఫ్ ద array 1కి ఈక్వల్ అవ్వడం. సో ఆబ్వియస్లీ అవుట్ ఆఫ్ బౌండ్ అయింది కాబట్టి ప్రాసెస్ అనేది స్టాప్ చేస్తాం. ప్రాసెస్ స్టాప్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? కంపారిజన్ ఆపేసిన తర్వాత మనం ఏం చేయాలి? టేక్ ది రెస్ట్ ఆఫ్ ది ఎలిమెంట్స్. ఈ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏమున్నాయి? 5, 10, 8. ఆ 5 ఇంకా 10 ఇంకా 8 రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకొచ్చేసి సింపుల్గా మనం ఈ రిజల్టెంట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్టెంట్ లిస్ట్ లోపల పెట్టేసుకోవాలి మనం, అంతే. సో ఇక్కడ చూడండి అందరూ. సో ఇక్కడ నేను j ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది array 2 అన్న. j వాల్యూ ఏముంది ఇక్కడ నాన్న? 0. 0 ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ద array 2 అంటే 0 ఈస్ లెస్ దాన్ 3. కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మనం ఏం చేస్తాం? రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ array 2 ఆఫ్ j. array 2 ఆఫ్ j అంటే j వాల్యూ 0. array 2 ఆఫ్ 0. array 2 ఆఫ్ 0 అంటే వాల్యూ ఏముంది? 5. సో ఈ 5 తీసేసుకో. 5 తీసుకున్నాక ఏమన్నా? j ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే j వాల్యూ అనేది 0th ఇండెక్స్ నుంచి ఎక్కడికి పోతుంది? ఫస్ట్ ఇండెక్స్కి పోతుంది.
సో ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్కి ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ మనం ఏం చేస్తాం, ఈసారి జే వాల్యూ అనేది నాకు ఏమైంది 1 కదా. సో మళ్ళీ కంపారిజన్ స్టార్ట్ చేస్తాం మనం. ఇక్కడ 1 ఈస్ లెస్ దాన్ 3 ఎస్ 1 ఈస్ లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. సో అప్పుడు ఏమన్నా రిజల్ట్ డాట్ అపెండ్ array 2 ఆఫ్ జే వాల్యూ ఎంత ఉంది 1. సో array 2 ఆఫ్ 1, array 2 ఆఫ్ 1 అంటే వాల్యూ ఏముంది ఇక్కడ 10 అనేది తీసేసుకున్నా. 10 తీసుకున్న తర్వాత ఏం చేసిన జే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1. సో జే పాయింటర్ని జే వాల్యూని బై 1 టైం ఇంక్రీజ్ చేస్తావు. సో జే వాల్యూ అనేది ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఎక్కడికి వచ్చింది, సెకండ్ ఇండెక్స్కి వచ్చింది. ఫస్ట్ ఇండెక్స్ నుంచి ఇట్లా సెకండ్ ఇండెక్స్కి వచ్చేసింది. నెక్స్ట్ జే వాల్యూ అప్డేట్ అయింది. మళ్ళీ మనం కంపారిజన్ స్టార్ట్ చేస్తాం. కంపారిజన్ స్టార్ట్ చేసి ఇక్కడ ఏమైంది 2, జే వాల్యూ 2 కాబట్టి 2 ఈస్ లెస్ దాన్ 3 కండిషన్ ట్రూ. కండిషన్ ట్రూ అయితే మన రిజల్ట్ డాట్ అపెండ్ array 2 ఆఫ్ జే వాల్యూ ఎంత ఉంది 2 ఉంది. array 2 ఆఫ్ 2, array 2 ఆఫ్ 2 అంటే వాల్యూ ఏముంది 18 వేసేసుకో. నెక్స్ట్ జే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, జే ప్లస్ ఈజ్ ఈక్వల్ టు 1, జే వాల్యూ 2 అంటే సెకండ్ ఇండెక్స్ దగ్గర ఉంది. 2 దానికి ఇంక్రీజ్ చేస్తున్నాం. ఎక్కడికి ఇంక్రీజ్ చేసినాం, థర్డ్ ఇండెక్స్. అంటే ఇక్కడ నుంచి థర్డ్ ఇండెక్స్కి ఇట్లా పోయింది. నీకు ఇట్లా పోయిందంటే ఏంది, అవుట్ ఆఫ్ బౌండ్ అయింది. అవుట్ ఆఫ్ బౌండ్ అయిందో లేదా ఎలా తెలుసుకుంటావు, ఈడ జే వాల్యూ 3 వచ్చింది. ఈ 3 అనేది దేనికి ఈక్వల్ అయింది, లెంత్ ఆఫ్ ద అరేకి ఈక్వల్ అయింది. సో ప్రాసెస్ స్టాప్. సో మనం రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఎలా తీసుకుంటామంటే సింపుల్గా ఈ 2 స్నిపెట్స్ ఆఫ్ కోడ్ రాసి మనం తీసేసుకుంటాం. గాట్ ఇట్. సో ఇమీడియట్గా మనం ఏం చేద్దామంటే కోడ్ రాసేద్దాం దీనికి, సో దట్ మనకి ఈజీ అయిపోతుంది మనకి. సో ప్రీవియస్లీ ఇలా రాశాను, బట్ నేను ఇప్పుడు కంకాటినేట్ చేయొద్దు అండ్ సార్ట్ అనేది చెయ్యొద్దు అని చెప్పాను. సో ఇప్పుడు ఎలా చేద్దాం, మీకు గుర్తుంటే ఐ ఇంకా జే రెండు 0th ఇండెక్స్ దగ్గర తీసుకున్నా, రైట్. మీకు ఏం చెప్పాను తర్వాత ఐ ఇంకా జేని రెండు నేను కంపేర్ చేసుకోవాలి. ఎప్పటి వరకు కంపేర్ చేసుకోవాలి, నేను అవుట్ ఆఫ్ బౌండ్ అవ్వనంత వరకు కంపేర్ చేసుకోవాలి. అవుట్ ఆఫ్ బౌండ్ అవ్వనంత వరకు కంపేర్ చేసుకోవడం అంటే ఏంటి, ఐ వాల్యూ అనేది పక్కా లెస్ దాన్, అంటే ఐ అనే పాయింటర్ మనకి లెంత్ లోపలనే ఉండాలి, అరే లోపలనే ఉండాలి. విచ్ మీన్స్ ఐ వాల్యూ ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది array 1 అండ్ జే వాల్యూ ఇస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది array 2, ఏమన్నా లెంత్ ఆఫ్ ది array 2 ఇలా అనేసుకున్నా. ఒకవేళ ఏదైనా ఐ కానీ జే కానీ array లెంత్కి ఈక్వల్ అయ్యిందా, array లెంత్కి ఈక్వల్ అయితే ఏంటి, అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యిందని. గాట్ ఇట్. సో ఇప్పుడు మనం ఏం చేసినాం గుర్తు తెచ్చుకో, రెండు ఎలిమెంట్స్ కంపేర్ చేసినాం. ఐ జే స్మాలెస్ట్ ఏదైతే ఉందో స్మాలెస్ట్ ఎలిమెంట్ని తీసుకొచ్చి సింపుల్గా మనం రిజల్ట్ అనే లిస్ట్ లోపల పెట్టుకున్నాం. సో ఇక్కడ రిజల్ట్ అనే ఒక లిస్ట్ తీసుకుందాం మళ్ళీ. ఫైన్. ఇప్పుడు కంపేర్ మీకు ఇంకొక థింగ్ గుర్తుంటే, రెండు వాల్యూస్ సేమ్ ఉంటే ఐ అని స్మాలెస్ట్ వాల్యూ అనుకున్నాం, మీకు బాగా గుర్తుంటే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ ఇఫ్ array 1 ఆఫ్ ఐ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అన్న, ఒకవేళ ఐ అనేది లెస్సర్ అయినా ఐ అనేది జేతోని ఈక్వల్ అయినా, జేతోని ఇక్కడ ఈక్వల్ అయినా ఐఏ స్మాలెస్ట్ అనుకోవాలి కదా. సో ఇప్పుడు ఏమన్నా ఒకవేళ array 1 ఆఫ్ ఐ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు array 2 ఆఫ్ జే అయ్యిందే అనుకో, ఐ అనేది నీ స్మాలెస్ట్ ఎలిమెంట్ని తీసుకెళ్ళి ఏడ పెట్టేయాలి, రిజల్ట్ లిస్ట్లో పెట్టేస్తావు. రిజల్ట్ ఆఫ్ array 1 ఆఫ్ ఐ అనేసి రిజల్టెంట్ లిస్ట్లో పెట్టేసి మనం ఏం చేస్తాం, పాయింటర్ని 1 టైం ఇంక్రీజ్ చేస్తాం, ఐ ప్లస్ ఈక్వల్ టు 1, రైట్. ఎల్స్, నెక్స్ట్ ఎల్స్ ఒకవేళ ఈ కండిషన్ ఫెయిల్ అయిందనుకో, ఐ అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ కాదు, సో జే అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్. జే అనేది స్మాలెస్ట్ ఎలిమెంట్ అయితే ఏం చేస్తాం, రిజల్ట్ డాట్ అపెండ్ array 2 ఆఫ్ జే, array 2 ఆఫ్ జే అని సింపుల్గా మళ్ళీ పాయింటర్ని ఏం చేసినాం, ఇంక్రీజ్ చేసిస్తాం. ఆల్రెడీ మీకు ఇది లాజిక్లోనే చెప్పిన. సో దీని తర్వాత కంపేర్ ఒకవేళ ఐ కానీ లేకపోతే జే కానీ అవుట్ ఆఫ్ బౌండ్ అయ్యింది అనుకో, మనం ఏం చేయాలి, రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసేసుకోవాలా. మనం చూడు లాజిక్లో ఇక్కడ మీకు ఆల్రెడీ చూపించిన, మీకు ఒకవేళ అవుట్ ఆఫ్ బౌండ్, రైట్, ఇక్కడ చూసుకుంటే ఐ అవుట్ ఆఫ్ బౌండ్ అయితే రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ ఇక్కడ తీసేసుకున్నాం. మళ్ళీ ఇక్కడ గుర్తుంటే మీకు జే అనేది అవుట్ ఆఫ్ బౌండ్ అయినా రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనం తీసేసుకున్నాం. సో ఇక్కడ ఆల్రెడీ రూల్లో రాసిన ఏమని, ఇఫ్ దే గో అవుట్ ఆఫ్ ద array స్టాప్ కంపారిజన్ అండ్ టేక్ రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్. రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ మనము ఎలా తీసుకోవాలో ఆల్రెడీ ఇక్కడ చూసినాం. ఇక్కడ ఈ కోడ్ దేనికి array 1లో రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకోవడానికి, ఈ కోడ్ దేనికి array 2లో రెస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ తీసుకోవడానికి కోడ్ రాసేసినాం. ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసిన కోడ్ గురించి మీకు. సో ఎలా తీసుకుంటాం, వైల్ ఐ వాల్యూ ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది array 1 అనేసి అన్నాను. దాని తర్వాత ఏమన్నా ఆ ఎలిమెంట్స్ని తీసేసుకున్నాం, ఏమని రిజల్ట్ డాట్ అపెండ్ array 1
ఆఫ్ ఐ అరే 1 ఆఫ్ ఐ అనేసి సింపుల్గా పాయింటర్ ఇంక్రీజ్ చేసుకున్నాం. ఆల్రెడీ లాజిక్లో చెప్పేసాయి ఇదంతా. అండ్ వైల్ జే ఈస్ లెస్ దాన్ లెంత్ ఆఫ్ ది అరే 2 అన్నాను. అరే 2 అనేసి సింపుల్గా మనం రిజల్ట్ డాట్ అపెండ్ ఆఫ్ అరే 2 ఆఫ్ జే అనేసి అన్నాం ఇక్కడ. దాని తర్వాత జే ప్లస్ ఈక్వల్ టు 1 అండ్ అట్ ద లాస్ట్ నేను రిజల్టెంట్ లిస్ట్ని ప్రింట్ చేసుకుంటే పర్ఫెక్ట్గా నాకు అయిపోతుంది. ఫైన్. ఇప్పుడు నేను కోడ్ రన్ చేస్తున్నా. కోడ్ రన్ చేసేసి 1 2 3 3 3 4 4 5 5 అండ్ 1 1 2 3 4 5 ఇన్పుట్స్ ఇచ్చేటప్పుడు పక్క సార్టెడ్లో ఇవ్వండి, ఎందుకంటే మర్జ్ టు సార్టెడ్ అరేస్ అన్నా కాబట్టి పక్క సార్టెడ్లో ఇవ్వాలి మనం. సో ఇలా ఇన్పుట్స్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేస్తా. ఎంటర్ కొడితే చూడండి నాకు అవుట్పుట్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ. గాట్ ఇట్. సో ఇది మనం రాసుకున్న కోడ్. సో కేర్ఫుల్గా చూసుకోండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కమెంట్, షేర్. ఈ వీడియో మీరు చాలామందికి షేర్ చేస్తే ఇంకా ఫర్దర్గా కంటెంట్ చేయడానికి నాకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో హోప్ యూ ఎంజాయ్డ్ ద వీడియో. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే.